కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంప్రదించారు అన్న చర్చ జరుగుతోంది. సంప్రదింపులు జరిపారో లేరో ఇప్పటివరకు అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. అయితే తమిళనాడు సీఎం విజయ్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, దాన్ని మనం రూల్ అవుట్ చేయలేం. డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. డీకే శివకుమార్ సన్నిహితుడు. ఎందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది మంత్రులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో వీళ్ళెవరో చెప్పారని వెళ్ళిపోయేంత పరిణితి లేదా జగన్మోహన్ రెడ్డికి? అంటే పరిణితి ఉంది అన్ని రకాలుగా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకంటూ ఒక దృక్పథం ఉంది, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ స్టైలు, ఆ దృక్పథం, ఆయన వ్యవహరించే తీరు కొందరికి నచ్చకపోవచ్చు. దాన్నే కొందరు హీరోయిజంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. రెండు పార్శ్వాలే ఉన్నాయి. అలాగే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరు పట్ల ఒక వర్గానికి నచ్చదు, కొందరికి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉండడం కొన్ని వర్గాలకి నచ్చుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక స్టాండర్డ్గా ఒక ఓట్ బ్యాంక్ ఉంది. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే ముస్లిం మైనార్టీ, అలాగే బీసీల్లో కొన్ని సెక్షన్స్, రెడ్డీస్, ఈ సెక్షన్స్లో ఒక బలమైన ఓట్ బ్యాంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించుకున్నారు. ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు రాజకీయంగా చెప్తున్నా, ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్జీవం కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్తారా? కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంటాయి జాతీయ పార్టీలు ఏవైనా. రేపు కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలాట స్టార్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ ఆటలో జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా అరటి పండ్లు అవుతారు. ఇది పక్కా రాజకీయంగా. అందుకు నేను చెప్తున్నాను, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డికి పూర్తి అవగాహన ఉంటుంది అని నేను నమ్ముతున్నా, ఉంటుంది కూడా. ఆ నేపథ్యంలోనే ఎవరేమనుకున్నా కాంగ్రెస్తో జగన్మోహన్ రెడ్డి చేతులు కలపరు, ఇది పక్కా. రెండోది, మరికొందరు ఇంకో చర్చ చేస్తున్నారు. ఇంకో చర్చ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి బీజేపీ ఫైల్ మూవ్ చేయబోతుంది. కేవలం అక్రమ మద్యం, నకిలీ మద్యం కేసులో ఈడీ దూకుడే కాదు, ఆ పాత కేసులు కూడా మళ్ళీ తెర ముందుకు రాబోతున్నాయి. సమాచారం జగన్మోహన్ రెడ్డికి ఉప్పందింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారు అనేది అందరూ చెబుతున్న మాట. ఇక్కడ రెండు కీలక అంశాలు. నిజంగా అదే గనక అనుకుంటే ఎన్డీఏ ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి బయట నుంచి అంటే ఎన్డీఏ లేకపోయినా కీలకమైన అన్ని బిల్లులకు వాళ్ళు మద్దతు తెలిపిన పరిస్థితి మనం చూసాం. రెండోది ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ, జనసేన అత్యంత కీలకంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు టీఎంసీ ఎంపీలు గెలిచిన తర్వాత ఎన్డీఏ బలం 313కి చేరొచ్చుగాక. కానీ మొన్న ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వస్తే అటు జేడీయూ, ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ రెండు రాష్ట్రాల సీట్లు, ఈ రెండు పార్టీలు గెలిచిన సీట్లు ఎన్డీఏ అధికారం చేపట్టడానికి అవకాశం కలిగింది. ఇంత కలిగినప్పుడు వీళ్ళిద్దరూ లేకపోతే అక్కడ ప్రభుత్వం పడిపోయే వాతావరణం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఏమీ అవ్వలేదు అన్నది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడతారు. సరే, ఆ నేపథ్యంలో మధ్యలో కొందరు ఏదో మాట్లాడటం, వివాదాలు అవటం అన్నీ జరిగిపోయాయి. నేను అనుకుంటున్నా అలాంటి వాతావరణం ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు, ప్రత్యర్థి మాత్రమే. ఇక్కడ ఈ పాయింట్ వినండి. కానీ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ ఆగర్భ శత్రువు, రాజశేఖర్ రెడ్డి ఆగర్భ శత్రువు, జగన్మోహన్ రెడ్డి శత్రువు. అంటే వాళ్ళ రెండు పార్టీల మధ్య వ్యవహారం అలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీని ప్రత్యర్థిగా చూడదు, శత్రువుగానే చూస్తుంది. వీళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళ తంతు కూడా అలాగే ఉంది ఆ విషయంలో మాత్రం. కానీ ఇక్కడ లార్జర్ సెన్స్లో చూస్తే అలాంటి వాతావరణం ఏమీ లేదు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డి ఏదో ఓట్ల చోరీ జరిగింది కాబట్టి మమతా బెనర్జీ, స్టాలిన్ ఓడిపోయారు అని అంటే దాని అర్థం పూర్తిగా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడే హక్కు లేదా? ఒక యాంగిల్లో చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కామెంట్ చేశారు 5 రాష్ట్రాల దీని మీద. అంటే అది కాంగ్రెస్ లైన్, కాంగ్రెస్ ఓట్లు చోరు అంటుంది కాబట్టి ఈయన కూడా అన్నారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మమతాని విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, శరద్ పవార్ని మళ్ళీ ఎన్సీపీని తిరిగి విలీనం చేసుకోవాలనుకుంటుంది, అలాగే జగన్మోహన్ రెడ్డి విలీనం చేసుకోవాలనుకుంటుందంటే ఇప్పుడు శరద్ పవార్ పరిస్థితి ఏంటి అందరికీ తెలుసు, మమతా పరిస్థితి ఏంటి, దేన వ్యవస్థ. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితిలో ఉన్నారా అంటే నేను అనుకుంటున్నా రాజకీయంగా లేరని అనుకుంటున్నా.
11 సీట్లకు పరిమితమైన 40% ఓటు బ్యాంక్ ఉంది. ఆ పార్టీ కేడర్ ఎక్కడ చెక్కు చెదరలేదు. అటు ఆర్థిక పరంగా కానీ కేడర్ పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇవన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపకపోతే పెద్ద నష్టం, పెద్ద ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ఇండివిజువల్గా ఆయన పోరాడగలడు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా చిటికేస్తే, సోనియా కళ్ళు తిప్పితే పనులు జరిగేంత వాతావరణం, సోనియా ఏం తలుచుకుంటే అది జరిగేంత వాతావరణం ఉన్న పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించాడని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది. ఈ నేపథ్యాన్ని మనం సరిపోల్చినప్పుడు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళరు. మీరు రాసుకోండి. భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా ఒకవేళ ఇండీ కూటమి కానీ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే ఆయన బయట నుంచి మద్దతు ఇవ్వడం వరకే మ్యాక్సిమం పరిమితం కావచ్చు. ఇది ఫ్యాక్ట్. ఇదే జరుగుతుంది. ఇది నా అంచనా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళరు. రాసుకోండి.